తినడానికి తిండి లేక 5 రూపాయల మ్యాగీ తింటూ ఏడాది పాటు గడిపిన అతడే ఇప్పుడు ఫేమస్ ఆల్రౌండర్. ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు. తినడానికి తిండి లేదు, సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే ప్రాణం. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. 9వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఇంగ్లీష్ను మాత్రం వదల్లేదు. అందులో పర్ఫెక్ట్ అయ్యాడు. ఎందుకు నీకు ఇంత కష్టం అంటే, రేపొద్దున నేను గొప్పవాణ్ణి అయితే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, అందుకే ఇంగ్లీష్ను వదిలేది లేదన్నాడు ఆ కుర్రాడు. ఇది ఆత్మవిశ్వాసం అంటే. ఎస్, ఆ కుర్రాడు మాటల వరకే పరిమితం కాలేదు, నిజ జీవితంలో ఆవిష్కరించాడు. ఈరోజు భారత క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. అతనే హార్దిక్ పాండ్యా. బంగ్లాతో ఫైనల్ ఓవర్ వేసి భారత్ను గెలిపించాడు యువకిశోరం. 2016 T20 ప్రపంచ కప్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఇక అందరూ భారత్ గెలుపు మీద ఆశలు వదిలేసుకున్న వేళ భారత్ ప్రజల ఆశయాలను తన భుజాన మోస్తూ బౌలింగ్ చేస్తున్న వ్యక్తి లాస్ట్ ఓవర్లో 3 బాల్స్కు ఇక 2 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుపు. ఇక అభిమానుల గెలుపుపై ఆశలు వదిలేసుకున్న సమయంలో ఓవర్లో 4వ బాల్ వికెట్, 5వ బాల్ వికెట్, ఇక లాస్ట్ బాల్కి 2 పరుగులు భారత్ కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ను గెలుపు ముంగిట సగర్వంగా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు. తినడానికి తిండి లేదు, సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే ప్రాణం. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఈ తరానికి ఆదర్శ యువకుడిగా నిలబడ్డాడు. హార్దిక్ ఆటను చూసి సచిన్, నీవు ఇండియా కోసం ఏడాది లోపల ఆడతావు అని అన్నాడు. కానీ ఏడాది కాకుండానే ఇండియా క్రికెట్ సభ్యుడిగా చోటు సంపాదించుకున్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై 8 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంలో హార్దిక్ మాట్లాడుతూ, నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తం ముంబై ఇండియన్స్ నన్ను కొనుగోలు చేసి ఇచ్చిన 10 లక్షల చెక్కు. ఈ ఒక్క చెక్కుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.